ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కండక్టర్ల డ్రైవర్లకి వాళ్ళ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు లేరు. ఇలా వాళ్ళ బీటెక్ సీట్ వచ్చింది అనుకో, ఆ పిల్లలకి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. 50,000 60,000 కాలేజీ ఫీజు ఉంటే కాలేజీ ఫీజు మొత్తం కూడా ఆర్టీసీ డ్రైవర్ కొడుకు కాంచి కండక్టర్ కాంచి కొడుకు కాంచి కట్టిస్తూ ఉన్నారు. దిగటానికి వీలు లేదు, పోవటానికి వీలు లేదు, కనీసం బాత్రూమ్ వచ్చినా కూడా పోయే విధంగా ఉండదు. ఆఖరికి కొన్ని సందర్భాలలో గుండెపోటు వస్తే స్టీరింగ్ మీదనే గుండెపోటు వచ్చి చచ్చిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. మొన్న చూస్తే ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేశారు, ఒక మనిషి చనిపోయారు కూడా. సో రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పెట్టి మంత్రులతో చర్చ జరిపించి June 2 లోపు న్యాయం చేస్తారని చెప్పారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్య అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు. వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. అనేక అంశాలు 32 అంశాలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి మేము ఆర్టీసీ కార్మికులకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మేము ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు. తర్వాత ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళ మాటలకి కొంచెం ప్రలోభానికి గురై వాళ్ళందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు, ఓట్లు వేసారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు పైబడిపోయాయి. కానీ ఆర్టీసీ కార్మికులు కూడా చాలాసార్లు అక్కడున్న మంత్రి దృష్టికి లేదా మిగతా మంత్రుల దృష్టికి తీసుకుపోయారు. మీరు మాట ఇచ్చారు, మాకు హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చండి, ఇది నెరవేర్చకపోతే మేము ప్రజలలో పోయేటట్లేదు, కింది స్థాయి కార్మికులు అందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి వాళ్ళు యూనియన్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అడగటం జరిగింది. ఒకసారి 2 సార్లు టైం తీసుకున్నారు, అడిగిర్రు. అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు ముందుకు రాకపోయేసరికి 2-3 సార్లు సమ్మె అని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా రాకపోయేసరికి మొన్న చివరికి వాళ్ళు సమ్మెకు పోవాల్సి వచ్చింది. ఈ సమ్మెకు పోయిన సందర్భంలో వాళ్ళు సరైనగా స్పందించకపోవడం, ప్రభుత్వం మంత్రి గారు స్పందించకపోవడం, వాళ్ళని పిలిచి మాట్లాడుకొని ఉంటే ఆ రకంగా జరిగే ఉండేది కాదు. ఆ శంకర్ గౌడ్ గారు అన్యాయంగా తన ప్రాణాన్ని వారు పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని చనిపోయారు. ఎందుకంటే ఈ కర్కశమైన ప్రభుత్వం, ఈ కఠోరమైనటువంటి ప్రభుత్వం, ఈ దుండపోదు మీద నీళ్లు చల్లితే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులంటే లెక్క లేకుండా వాళ్ళ జీవితాలతోటి చెలగాటమాడి ఆఖరికి 3-4 ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇది అత్యంత దుర్మార్గం. వాళ్ళే చెప్పిర్రు ఆర్టీసీని గవర్నమెంట్లో కలుపుతామని చెప్పారు అధికారంలో వచ్చిన 6 నెలల లోపే. మరి అదేవిధంగా అక్కడున్న యూనియన్లకి వాళ్ళు సమ్మెలు చేసుకోవచ్చు, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాం, హక్కులు కల్పిస్తామని చెప్పినారు. పీఆర్సీ విషయానికి వచ్చినప్పుడు 14% దాకా పీఆర్సీ ఇస్తుందని చెప్పినారు. మరి అది ఇవ్వలేదు. మరి ఆ రకంగా ఆర్టీసీని విలీనం చేయలేదు. మరి వాళ్ళని కూర్చొని మాట్లాడట్లేదు. చివరికి వాళ్ళు ఆఖరికి ఏంటంటే ప్రాణార్పణం చేస్తే కానీ మా హక్కులు వస్తాయేమో అని చెప్పి ఆ రకమైనటువంటి పరిస్థితులకు పోయిరంటే ఎంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిందో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఏంటంటే మన ఆర్టీసీ కార్మికులు చాలా పేదవాళ్ళు అంటే తక్కువ జీతం వస్తుంది డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ. మరి వాళ్ళకి కుటుంబిస్తే పండుగ అనేటోళ్ళు 8 గంటలు స్టీరింగ్ మీద కూర్చుంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పనిచేయరు. అంతా పోలీసు వాళ్ళు ఉన్నారనుకో, డ్యూటీ ఎక్కిందే మళ్ళీ బయటికి పోతారు, వస్తారు, రకరకాల పనులు చేసుకుంటారు వాళ్ళు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు చూడండి మీరు, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు పొద్దున వచ్చి సంతకం పెడతారు, ఛాయ్ అని పోతారు, భోజనం అని పోతారు, ఏదో వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ వచ్చి డ్యూటీ చేస్తారు. అదేవిధంగా టీచర్స్ చూడండి మీరు, టీచర్స్ పోయి సంతకం పెట్టింటే సాయంత్రం వరకు వాళ్ళ పనులు చేస్తుంటారు, మళ్ళీ ఇప్పుడు చెప్తుంటారు. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రమే స్టీరింగ్ మీద కూర్చుంటే రెప్ప పాటు కూడా వాళ్ళు అశ్రద్ధ చేయడానికి వీల్లేదు, దిగటానికి వీల్లేదు, పోవటానికి వీల్లేదు, కనీసం బాత్రూమ్ వచ్చినా కూడా పోయే విధంగా ఉండదు. ఆఖరికి కొన్ని సందర్భాలలో గుండెపోటు వస్తే స్టీరింగ్ మీదనే గుండెపోటు వచ్చి చచ్చిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయినా కూడా ఆ కార్మిక సోదరుడు, ఆ డ్రైవర్ తన స్టీరింగ్ను వదిలిపెట్టాడు. ఎందుకంటే రెప్ప పాటు కాలం ఏమరపాటు ఉన్నా పోయే తన ప్రాణం 60 మంది ప్రాణాలు పోతాయి. కాబట్టి మొత్తము గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించిన దాంట్లో అత్యంత పకడ్బందీగా ఉద్యోగం చేసేవాళ్ళంటే కార్మికులే, ఆర్టీసీ కార్మికులే. అలాంటి ఆర్టీసీ కార్మికులకు జీతాలు మీరు ఇవ్వండి అయ్యా, ఎక్కువ ఇవ్వండి, పీఆర్సీలు ఇవ్వండి, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోండి. ఎందుకు తీసుకోవట్లేదు మీరు? ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఇవాళ కండక్టర్లకి డ్రైవర్లు తక్కువ జీతం 25,000 30,000 ఉంటుంది. ఆ జీతంతో వాళ్ళు ఇల్లు కిరాయి ఎడగడతారు, సంసారాన్ని ఎడపోషించుకుంటారు, పిల్లల చదువులకి అంచి డబ్బులు వస్తాయి. మరి ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కండక్టర్ల డ్రైవర్లకి వాళ్ళ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు లేరు. ఇలా వాళ్ళ బీటెక్ సీట్ వచ్చింది అనుకో, ఆ పిల్లలకి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. 50,000 60,000 కాలేజీ ఫీజు ఉంటే కాలేజీ ఫీజు మొత్తం కూడా ఆర్టీసీ డ్రైవర్ కొడుకు కాంచి కండక్టర్ కాంచి కొడుకు కాంచి కట్టిస్తూ ఉన్నారు. ఒక ఎల్ఎల్బి చదువుకుందామంటే ఆ పిల్లల్ని ఫీజు కట్టమని అంటా ఉన్నారు. కాబట్టి ఏమంటున్న పేద బీసీ ఎస్సీ ఎస్టీ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ శ్రామికులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేయాలి. ఎందుకంటే నువ్వు ఇచ్చేదే సాలిసాలని జీతము, ఆ సాలిసాలని జీతంలో సంసారాలు నడవటమే కష్టము.
మళ్ళీ నువ్వు వారికి ఫీజు రియంబర్స్మెంట్ లేదని చెప్తే వాళ్ళ పిల్లలు ఎక్కడ పోవాలి? అంటే డ్యూటీ చేయటంలో మాత్రమేమో నెంబర్ 1గా చేయాలి, వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టాలి. రాత్రి 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు నేషనల్ హైవే మీద బస్సు నడుపుకుంటూ నిద్ర వస్తున్నా కూడా కన్ను రెప్పపాటు ఎమ్మరపాటు ఇదైపోయినా తన ప్రాణమే పోయే పరిస్థితిలో ఉద్యోగాలు చేస్తారే వాళ్ళు? మనందరినీ సురక్షితంగా ఆర్టీసీ ప్రయాణం అంటే సురక్షితం, శుభప్రదం ఏం చెప్పి మీరు టైటిల్ రాస్తూ ఉన్నారు కదా. అట్లా మరి ప్రజలకి అంత రక్షిత ఇచ్చేది ఎవరు? ఆ కార్మికులే కదా. అంటే అలాంటి కార్మికులకి మీరు ఇలా అవకాశాలు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా, మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులు చూడకుండా చేస్తే ఇలా చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ పొన్నం ప్రభాకర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఈ చనిపోయిన శంకర్ గౌడ్ చావుకి మరి బేషరతే వాళ్ళు అసలు రాజీనామా చేయాలంటున్నా నేను. ఈ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి వీలు లేదు. ఇలా వేలాది మంది కార్మికులను ఇబ్బంది పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి, మిగతా మంత్రులు ఎవరైతున్నారో వీళ్ళు ఎమ్మటే కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఉచిత బస్సు అని చెప్పి దానికి 60 మంది పట్టే బస్సులో 120 మంది నుంచి 130 మందిని ఎక్కించి తిప్పుతున్నారు కదా సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు ఉచిత బస్సు పథకం తీసినప్పుడు లేడీస్కి ఏమో ఉచితం అంటా ఉన్నాడు, లేడీస్కి ఉచితం అంటాడు, మగవాళ్ళకేమో అంతకుముందు 50 రూపాయలు ఉన్నది 100 రూపాయలు చేసిండు. మళ్ళీ నువ్వు ఇంతకుముందు ఒక 5 బస్సులు 6 బస్సులు వచ్చాయి ఒక రూట్లో, ఇప్పుడు 2 బస్సులే చేసినాడు. మరి మిగతా 3 బస్సుల పరిస్థితి ఏంటి? అంటే ఒకటే బస్సులో ఇంతమంది ఎక్కాలా? ఇంతమంది ఒకటే బస్సులు ఎక్కితే మరి డ్రైవర్ ఎట్లా దాన్ని కంట్రోల్ చేయాలి? డ్రైవర్ ఇక్కడ బ్రేక్ కొడితే బస్సు పోయి అక్కడ బ్రేక్ పడుతుంది. అసలే సరే అటు ఇటు కాకుండా ఉంటాయి బస్సులు, సరైనటువంటి కండిషన్లో ఉండవు. మరి నువ్వు జనాన్ని ఎక్కువ ఎక్కిస్తావు, ఎక్కిన వాళ్ళు మళ్ళీ కిలోమీటర్ పోకముందే ఆపమని అడుగుతున్నారు లేడీస్. బస్ స్టాప్ రాకముందే ఆపమంటాడు వాడు ఎక్కుతాడు, వాళ్ళు దిగుతున్నారు, ఆపకపోతే డ్రైవర్ని కొడుతున్నారు, కండక్టర్ని తిడుతున్నారు. వాళ్ళే సీట్లు దొరకక సీట్లు సరిపోక వాళ్ళే జుట్లు పట్టుకొని ఆడోళ్ళు తనుకుంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళు అందులో కూర్చొనే కొంతమంది బ్రష్ చేస్తున్నారు, అందులో కూర్చొనే కొంతమంది సూదులు పెట్టి కుడతా ఉన్నారు. అంటే ఏ పరిస్థితి వచ్చింది అలా? నిన్న వరకు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేశారు, ఇవరి నుంచి ఆటో వాళ్ళు చేస్తున్నారు. ఫ్రీ బస్ ఎఫెక్ట్ ద్వారా ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. సో ఆటో వాళ్ళకి కూడా సంవత్సరానికి 12,000 ఇస్తాను హామీ ఇచ్చారు, అంతవరకు లేదు. మీరేం చెప్తారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్మికులని పేదవాళ్ళని అట్రాక్ట్ చేయడం కొరకు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేసి మేమేదో ఆ వైకుంఠాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం, ఆర్టీసీ కార్మికులకి ఈ రకంగా చేస్తాం, మరి అదేవిధంగా ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం, లేకపోతే ఇన్సూరెన్స్ ఇస్తాం, బండికి సబ్సిడీ ఇస్తాము ఏవో చెప్పారు. మరి అవన్నీ 2.5 సంవత్సరాలు అయింది కూడా ఆటో కార్మికులకు కూడా చేయలేదు కదా. ఆటో కార్మికులు కూడా ఈరోజు రాష్ట్రంలో 50 మంది 60 మంది చనిపోయారు. దపదపాలుగా వాళ్ళు కూడా మరి సమ్మెకు పోతామని చెప్పినారు. ఆ యూనియన్లు కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. వాళ్ళు చాలా సందర్భాలలో ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్నారు, కన్సర్న్ మంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారికి తమ అప్పీల్ తెలియజేశారు. ఏది తెలియజేసినా కూడా ఆటో కార్మికుల వాళ్ళని కూడా చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి నువ్వు పెడతా అంటే ఎవరికైనా ఆశ అండి. ఇవ్వాలా తెలంగాణలో ఎట్లుంటుందంటే పేద వర్గాలు కష్టపడి పని చేసుకొని పొద్దుస్తమానం పని చేస్తే 1000 రూపాయలు వస్తే సంతోషపడతారు. ఇళ్ళకి పోయి భార్య పిల్లల్ని చదువుకోవాలని చూసేటువంటి ఆటో కార్మికుల్ని నువ్వు రెచ్చగొట్టినావు. మరి వాళ్ళని ఇవ్వపోయేసరికి వాళ్ళంతా మళ్ళీ అది ఇవ్వకపోతే మళ్ళీ ఉచిత బస్సు అని తెచ్చివి. ఉచిత బస్సు తీయటం వల్ల ఏమైంది? ప్రజలందరూ కూడా దాంట్లో పోతున్నారు. మరి వీడేమో లోన్ తీసుకొచ్చి ఆటో కొనే, మరి నెల ఈఎంఐలు కట్టాలి, మళ్ళీ ఇంట్లో సంసారం వెళ్ళాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి. మరి ఇవి వెళ్ళట్లేదు. ఆ బస్సులనేమో వాళ్ళు మహిళలంతా అటు పోతూ ఉన్నారు. మరి వీడి రోడ్డు మీద పొద్దున్న నుంచి పొదుగుకులు ఉండే డబ్బు రాకపోయా, నెల వచ్చేసరికి వాడికి ఈఎంఐ కట్టపాయ, ఇల్లు కిరాయి కట్టపాయ. ఈ మనోవేదనతోటి కుటుంబ పోషణలో ఇబ్బంది పడ్డటువంటి కార్మికులు, ఆటో కార్మికులు ఈరోజు 55 మంది, ఈ ప్రభుత్వం వచ్చిన 60 మంది సుమారు ఇట్లనే నిన్న శంకర్ గౌడ్ ఎట్ట చచ్చిపోయారో ఒక్కొక్కరు ఒక రకంగా చచ్చిపోతూ ఉన్నారు. మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. జీవన భద్రత లేదు. పిల్లల్ని చదువుకుంటామా మేము బతుకుతామా లేదా అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు.